వరలక్ష్మి వ్రతం కోసం మరో ప్రసాదం రెసిపీ పరమాన్నం. పరమాన్నం చేసేటప్పుడు చాలామందికి పాలు విరిగిపోవడం, చల్లారిన తర్వాత గట్టిపడిపోవడం జరుగుతుంది. అలా కాకుండా నేను చెప్పే విధానాన్ని ఫాలో అయిపోండి, పరమాన్నం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఏ కప్తో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అన్నిటినీ కూడా అదే కప్తో మెజర్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 కప్పు వాటర్, 5 కప్పులు పాలు పోసి పాలు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసి మెత్తగా బాగా రైస్ ఉడికిపోయింది, చల్లారనిద్దాం. ఈలోపు మరో కడాయి పెట్టుకుని 1.5 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్ళు వేసి పాకం వచ్చేలా మరిగించాలి. పాకాన్ని చల్లారిన అన్నంలో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో యాలకుల పొడి, కొంచెం ఉప్పు, నేతిలో వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పును కూడా వేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పరమాన్నం రెడీ అయిపోతుంది.